హాయ్ ఇన్వెస్టర్ ఫ్రెండ్స్. మన ప్రెస్టీజియస్ స్టాక్ మార్కెట్ సిరీస్‌లో బిగినర్ లెవెల్‌లో చెప్పుకుంటున్న బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ సిరీస్‌లో ఇది ఫిఫ్త్ వీడియో అండి. మీరు ఈ వీడియో చూసే టైంకి ఒకవేళ ప్లేలిస్ట్ రెడీ అయిపోయి ఉంటే, ఆ ప్లేలిస్ట్‌లో వీడియోస్ ఆర్డర్ వైస్ చూడడానికి ట్రై చేయండి. రైట్. మనం ఇప్పుడు ఏం చేస్తున్నామండి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్‌ని ఎలా అర్థం చేసుకోవాలనేది చూస్తున్నాం కదా! లాస్ట్ వీడియోలో మనం ఇన్‌కమ్ స్టేట్మెంట్ గురించి తెలుసుకున్నాం. గౌతమ్ తాలూకా శారీ బిజినెస్‌లో టాప్ లైన్ నుంచి బాటమ్ లైన్ వరకు ఆ 20,00,000 రెవెన్యూ నుంచి ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ 3,00,000 వరకు ఎలా వచ్చిందో అండ్ మధ్యలో ఏ స్టేజెస్ ఉన్నాయో వాటి తాలూకా ఇంపార్టెన్స్ ఏంటో అనేది చెప్పుకున్నాం కదా! రైట్. ఇప్పుడు మీకొక షాకింగ్ విషయం చెప్తా అండి. ఒక కంపెనీ తాలూకా ఇన్‌కమ్ స్టేట్మెంట్‌లో కోట్ల రూపాయలు ప్రాఫిట్ చూపించినా కూడా ఆ కంపెనీ రేపు పొద్దున్నే బ్యాంక్రప్ట్ కూడా అయిపోయే ఛాన్స్ ఉన్నదండి. అదే కదా! సో, ఇలాంటి కంపెనీస్‌ని బ్యాంక్రప్ట్‌కి వచ్చే స్టేజెస్‌లో ఉన్న కంపెనీస్‌ని కూడా బ్యాలెన్స్ షీట్ ద్వారా ఐడెంటిఫై చేసేయొచ్చండి. దానికనే కాదు, ఒక కంపెనీ తాలూకా హెల్త్‌ని ఇన్‌కమ్ స్టేట్మెంట్ కన్నా బ్యాలెన్స్ షీట్ ద్వారా ఎక్కువ మనం తెలుసుకోవచ్చు. ఈ ఇన్‌కమ్ స్టేట్మెంట్ ఆర్ ఎల్స్ ప్రాఫిట్ ఆర్ లాస్ స్టేట్మెంట్‌ని ఒక మనిషి అనుకుంటే, ఈ బ్యాలెన్స్ షీట్ అనేది ఆ మనిషి తాలూకా ఎక్స్‌రే టైప్ అండి. పోలుకు పోలేదనుకుంటాను. సరే కంటిన్యూ చేద్దాం. రైట్. ఇప్పుడేం చేద్దామంటే మనం ఇన్‌కమ్ స్టేట్మెంట్ కోసం ముందే కొన్ని ఎగ్జాంపుల్స్‌గా తీసుకున్నాం. ఈ నంబర్స్ ఇక్కడక్కడ ఇంతకు సేల్ చేస్తారు, ఇంత కొంటారు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాం కదా! ఈ బ్యాలెన్స్ షీట్ కోసం కూడా అలాగే చేసుకుంటూ వస్తే మీరు కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. సో, అప్పటికప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్పుకొని ఈ బ్యాలెన్స్ షీట్‌ని అర్థం చేసుకుందాం మనం. ఓకే కదా! అయితే దానికన్నా ముందు మీకు ఇంకొక విషయం అర్థం కావాలండి. ముందు వీడియోలో మనం చెప్పుకున్న ఇన్‌కమ్ స్టేట్మెంట్‌లో ఆ రెవెన్యూని రికార్డ్ చేస్తున్నప్పుడు అక్యూరల్ మెథడ్ ఆఫ్ రికార్డింగ్ అనే కాన్సెప్ట్‌ని యూజ్ చేస్తారు. ఏదో కొంచెం కొత్తగా ఉన్నది అంటారేమో బట్ సింపుల్‌గానే చెప్తాను జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీరొక షాప్ పెట్టారండి. నేను మీ దగ్గరికొచ్చి ఒక రూ. 10,000 సామాన్లు కొన్నాను. అయితే మీకేం చెప్పాను, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు వచ్చే నెల ఇస్తాను అని చెప్పేసి వచ్చేసాను నేను. సామాన్లు తీసుకొని వచ్చేసాను. నౌ ఇప్పుడు మీ రెవెన్యూ ఎంతండి? మామూలుగా చూసుకుంటే మీ గల్లాపెట్టెలోకి డబ్బులేమి రాలేదు కాబట్టి రూ. 0 అనుకోవాలి. బట్ నేను ఆల్రెడీ మీ దగ్గర బిజినెస్ చేశాను కదా! సామాన్లు నేను తీసేసుకున్నాను. మీకు ఆ రూ. 10,000 రావాల్సి ఉంది. బట్ నేను తర్వాత ఇస్తా అని చెప్పాను అంతే. సో, రెవెన్యూ మీరు ఆ టైంలోనే బుక్ చేసేసుకోవచ్చండి. దాన్నే అక్యూరల్ మెథడ్ అంటారు. క్యాష్ మెథడ్ అంటే ఏంటంటే, మీ దగ్గర డబ్బులు వచ్చిన తర్వాతే రికార్డ్ చేసుకుంటారు. బట్ ఇప్పుడు అక్యూరల్ మెథడే ఫాలో అవుతుంటారండి అన్ని కంపెనీస్. సో, ముందు వీడియోలో చెప్పుకున్న గౌతమ్ బిజినెస్ తాలూకా రూ. 20,00,000 రెవెన్యూ ఏదైతే ఉన్నదో, నిజంగా ఆ రూ. 20,00,000 తన బ్యాంక్ అకౌంట్‌లోకి రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ శారీస్ అమ్మేసినా సరే, ఆ 20,00,000 రెవెన్యూ బుక్ చేసుకోవచ్చు. ఇన్‌కమ్ స్టేట్మెంట్‌లో చూపించుకోవచ్చు. అర్థమైందా లేదా? అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. నౌ ద మెయిన్ థింగ్ ఇన్ బ్యాలెన్స్ షీట్. ఒక సింపుల్ లాజిక్ ఉంటదండి. టోటల్ అసెట్స్ ఈజ్ ఈక్వల్స్ టు లయబిలిటీస్ ప్లస్ ఈక్విటీ. ఇది ఒక మంత్రంలా పఠించాలి. బ్యాలెన్స్ షీట్‌ని మనం చూస్తున్నప్పుడు ఈ ఈక్వేషన్ ఏదైతే ఉన్నాదో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. టోటల్ అసెట్స్ అంటే ఆస్తులు. ఆ కంపెనీ తాలూకా ఆస్తులు ఈజ్ ఈక్వల్స్ టు ఆ కంపెనీ తాలూకా లయబిలిటీస్ అంటే కంపెనీ తాలూకా అప్పులు ప్లస్ ఈక్విటీ ఓనర్స్ తాలూకా డబ్బులు. నౌ ఈక్విటీ అంటే ఓనర్స్ తాలూకా డబ్బులు అని చెప్పుకున్నాం కదా! ఓనర్ అంటే ఆ కంపెనీ తాలూకా ప్రమోటరో అంటే రిలయన్స్ ఇండస్ట్రీకి ముఖేష్ అంబానీ ఇలా అవ్వాల్సిన అవసరం లేదండి. మీ దగ్గర ఒక షేర్ ఉన్నా సరే, ఆ కంపెనీ తాలూకా ఒక్క షేర్ కొన్నా సరే మీరు కూడా ఓనరే. అర్థమైంది కదా! సో, ఈ ఈక్వేషన్ ఎప్పుడు టాలీ అవ్వాలి. దీన్ని అర్థం చేసుకోవడానికి ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్‌లా చెప్పాలి అంటే, ఇప్పుడు ఈ బిజినెస్ లోపలికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పండి. ఒకటి ఓనర్ తాలూకా పాకెట్ నుంచి. అంటే ప్రమోటరో లేదంటే షేర్ హోల్డర్సో డబ్బులు పెడతారు. లేదా బయట నుంచి తెచ్చిన అప్పుల నుంచి. సో, ఓనర్ తాలూకా మనీని ఈక్విటీ అంటున్నాం. బయట నుంచి తెచ్చిన అప్పుల్ని లయబిలిటీస్ అంటాం. నౌ ఈ రెండిటిని కలిపితే వచ్చే డబ్బులతో ఆస్తులన్నీ కొంటూ ఉంటాం గదా! షాప్ అని, ఏసీస్ అని, శారీ స్టాక్ అని, బ్యాంక్ బ్యాలెన్స్ అని ఇవన్నీ ఉంటాయి గదా! వీటన్నిటిని అసెట్స్ అంటారండి. సో, అక్కడి నుంచి వచ్చిన డబ్బులు ఇక్కడ ఖర్చు పెడుతున్నాం కాబట్టి 2 ఈక్వల్ అవ్వాలి. దీని మీద నేను ఎందుకు ఇంత టైమ్ స్పెండ్ చేశానో మీకు ఫ్యూచర్‌లో అర్థమవుతదండి. మామూలుగా మీ టైమ్ వేస్ట్ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. యూజ్ అవుతున్నాయా లేదా అండి? మన ఈ ప్లేలిస్ట్ అని, వీడియోస్ అని యూజ్ అవుతున్నాయా లేదా? జస్ట్ ఏదో మామూలుగా చూడడం గాకన్నా మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళీ మన వీడియో చూస్తే ఇంకా మీకు అర్థమవుతూ ఉంటుంది. మీరు ఎన్ని సార్లు మన వీడియో చూస్తుంటే అన్ని కొత్త కొత్త పాయింట్లు తగులుతూ ఉంటాయండి. ఓకే కదా! ఇంతకీ మన రూపాయి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీ ఫ్రెండ్స్‌తో ఈ వీడియోస్‌ని షేర్ చేస్తున్నారా లేదా? ఆ లైక్ అని, కామెంట్ అని ఇవి కూడా చేస్తూ ఉండండి. రైట్. ఇందాక చెప్పుకున్న దాంట్లో మీరు ఒక క్వెషన్ అడగొచ్చండి. నా దగ్గర ఉన్న డబ్బులతో ఆస్తులే కొంటానని ఏముందండి? నా దగ్గర పెట్టేసుకోవచ్చు కదా! లేదంటే బ్యాంక్‌లో పెట్టేసుకోవచ్చు కదా! అవి ఆస్తుల్లో కాలిక్యులేట్ అవ్వవు కదా! అంటారేమో. బట్ ఇక్కడ అసెట్స్ అంటే ఆస్తులు మాత్రమే కాదండి. ఇంకా చాలా ఉంటాయి. అదే చెప్పుకుందాం మనం. ఫస్ట్ థింగ్ అసెట్స్ కోసం మాట్లాడుకుందాం. బ్యాలెన్స్ షీట్‌లో ఉన్న అసెట్స్‌లో 2 రకాలుంటాయండి. ఒకటి కరెంట్ అసెట్స్, 2 నాన్ కరెంట్ అసెట్స్. నౌ నాన్ కరెంట్ అసెట్స్ గురించి ముందు మాట్లాడుకుందామండి. వీటినే ఫిక్స్డ్ అసెట్స్ అని కూడా అంటారు. దీని తాలూకా లాజిక్ ఏంటంటే 1 ఇయర్ కన్నా ఎక్కువ కాలం బిజినెస్‌లో ఉండి, వెంటనే క్యాష్‌గా మార్చలేని ఆస్తులను నాన్ కరెంట్ అసెట్స్ అని అంటారు. మనం ముందు వీడియోలో చెప్పుకున్న ఎగ్జాంపుల్‌లో గౌతమ్ తన షాప్‌ని సెటప్ చేయడానికి ఏసీస్‌కి, ఫర్నిచర్‌కి, లైటింగ్ కోసం ఒక రూ. 50,00,000 పెట్టాడు కదా!
అవి మొత్తం నాన్ కరెంట్ అసెట్స్ అండి. నౌ ముందు వీడియోలో మనం డిప్రిషియేషన్ అనే ఒక వర్డ్ వాడాం కదా! 1 ఇయర్ తాలూకా డిప్రిషియేషన్ 50 లాక్స్ డివైడెడ్ బై 10 సో 5 లాక్స్ అని తీసేసాం కదా! సో ఇప్పుడు ఇయర్ 1 కంప్లీట్ అయ్యేసరికి ఆ ఇన్‌కమ్ స్టేట్‌మెంట్‌ని కంపేర్ చేస్తూ చూడండి. ఇయర్ 1 కంప్లీట్ అయ్యేసరికి నెట్ ఫిక్స్డ్ అసెట్స్ ఆర్ ఎల్స్ నాన్ కరెంట్ అసెట్స్ 50 లాక్స్ మైనస్ 5 లాక్స్ 45 లాక్స్‌గా రికార్డ్ అవుతదండి. సో ఇది చూడగానే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కంపెనీ దగ్గర ఇప్పటికీ ఒక 45 లక్షల తాలూకా వర్త్ ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయి అనేది అర్థం చేసుకోవాలి. ఇంకా చాలా ఉంటాయి. నాన్ కరెంట్ అసెట్స్‌లో చాలా ఉంటూ ఉంటాయి. బట్ బేసిక్స్ కాబట్టి ఇంతవరకు ఆపేద్దాం మనం. నెక్స్ట్ కరెంట్ అసెట్స్ అంటే షార్ట్ టర్మ్ అసెట్స్ అని, ఒక సంవత్సరం లోపలే ఖర్చు అయిపోయే అసెట్స్ అని, లేదంటే లిక్విడ్ అసెట్స్ అని వీటిని కరెంట్ అసెట్స్ అని అంటారండి. ఇవి ఒక 3 ఫార్మ్స్‌లో ఉంటాయి బేసిక్‌గా. ఫస్ట్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. గౌతమ్ టెక్స్టైల్స్ తాలూకా గల్లాపెట్టిలో ఉండే డబ్బులు లేదంటే బ్యాంక్ బ్యాలెన్స్ వీటిని కూడా కరెంట్ అసెట్స్ అని అంటారు. అర్థమైందా? ఉన్న డబ్బులు కూడా మనకి అసెట్టే కదా అది. అసెట్ అంటే ఆస్తులు మాత్రమే కాదండి. మన దగ్గర ఉన్న డబ్బులు కూడా మనకి అసెట్టే అనమాట. ఇదొకటి. 2 ఇన్వెంటరీ. యెస్, మీరు కరెక్ట్‌గానే విన్నారు. ఆ సంవత్సరంలో ఒక 1200 చీరలు విలేజ్ నుంచి తెచ్చుకొని, ఆ సంవత్సరం మొత్తానికి 1000 చీరలు అమ్మేశాక, ఆ సంవత్సరం ఆఖరిలో అతని దగ్గర 200 చీరలు ఉండిపోయాయండి. ఒక్కొక్క చీర ఎంత? రూ. 1000 కొన్నారండి. సో 200 చీరలు ఉండిపోయాయి కాబట్టి 200 ఇంటూ 1000 రూపీస్. 2,00,000 రూపీస్ అండి. ఇది అతనికి అసెట్టా లేక లయబిలిటీయా? రేపొద్దున వెంటనే ఎవరైనా వచ్చి 200 చీరలు కొనేసుకుంటే అతనికి డబ్బులొచ్చేస్తాయి గదా! సో ఈ ఇన్వెంటరీని కూడా అసెట్ కిందే చూస్తారు. అదేదా లేదా? బ్యాలెన్స్ షీట్‌లో ఇది కూడా చూస్తూ ఉండాలండి. నా ఒక మాట అడుగుతాను చెప్పండి. ఈ ఇన్వెంటరీ అనేది ఎక్కువ ఉంటే మంచిదా? తక్కువ ఉంటే మంచిదా? నామినల్‌గా ఉంటే మంచిదండి. ఇప్పుడు అతని దగ్గర వేల కొద్దీ చీరలు ఉండిపోతూ ఉన్నాయనుకోండి. ఆఫ్‌కోర్స్ బ్యాలెన్స్ షీట్‌లో నా దగ్గర ఇంత అసెట్ ఉందని చూపిస్తారు. బట్ ఎందుకు ఉండిపోయాయి ఆ చీరలు? అమ్ముడుపోవట్లేదేమో. అదే కదా! సో ఇన్వెంటరీ దగ్గర జాగ్రత్తగా చూస్తూ ఉండాలి. నెక్స్ట్ ఇంకొక ప్రో టిప్ అండి. క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఇది ఎక్కువ ఉండడం మంచిదా? తక్కువ ఉండడం మంచిదా? ఎక్కువ ఉంటే మంచిది కదా అంటారేమో. కాదండి. రీజనబుల్‌గా ఎంత ఉండాలో అంత ఉంచుకొని, మిగతాది ఇన్వెస్ట్‌మెంట్స్ కిందో, లేక బిజినెస్ కిందో డబ్బులు పెట్టుకుంటూ ఉండాలి. అతను బ్యాంక్ దగ్గర ఎక్కువ డబ్బులు పెట్టేసుకున్నాడనుకోండి, కరెంట్ అకౌంట్‌లో డబ్బులుంటాయి. దాని మీద ఇంట్రెస్ట్ కూడా రాదు. సో, వీళ్ళకి ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీస్ వెతకడం రాదు అన్నట్టు. అర్థమవుతుందా లేదా? ఇవన్నీ ప్రో టిప్స్ అండి. నెక్స్ట్ సో, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, ఇన్వెంటరీ ఈ 2 అసెట్స్ అనుకున్నాం. కరెంట్ అసెట్స్ అనుకున్నాం. థర్డ్ థింగ్ అకౌంట్స్ రిసీవబుల్స్. ఇక్కడ ఆ ఖాతా లెక్కలు ఏవైతే ఉన్నాయో అవి బయటకొచ్చేస్తాయి. ఇన్‌కమ్ స్టేట్‌మెంట్‌లో మాత్రం ఏమీ రావండి. 20,00,000 రెవెన్యూ కింద బుక్ అయిపోతది. బట్ ఆ 20,00,000లో మొత్తం వచ్చేసిందా? లేక ఇంకా ఏవైనా బ్యాలెన్స్ ఉన్నదా? అనేది ఇక్కడ తెలుస్తది. ఇప్పుడు గౌతమ్ 1000 చీరలు అమ్మేశాడు. బానే ఉన్నది. బట్ అందులో ఒక 300 చీరలు కొన్నవాళ్ళు నేను డబ్బులు వచ్చే సంవత్సరం ఇస్తానో, లేదంటే తర్వాత ఎప్పుడో ఇస్తాను అని చెప్పేసి ఎళ్ళిపోయి ఉంటారు. సో, ఆ రూ. 300 రూ. 1000తో మల్టిప్లై చేయాలా? లేక 2000తో మల్టిప్లై చేయాలా? ఇప్పుడు ఇన్వెంటరీ కన్సిడర్ చేసుకునేటప్పుడు రూ. 1000తో మల్టిప్లై చేసాం. ఎందుకంటే అతని కాస్ట్ ప్రైస్ రూ. 1000. ఆ ఇన్వెంటరీ తాలూకా వాల్యూ రూ. 1000 ఒక్కొక్క చీరది. బట్ అకౌంట్స్ రిసీవబుల్ అప్పుడు మనకి డబ్బులు రావాల్సింది 2000 చొప్పున రావాలి కదా! సో, అకౌంట్ రిసీవబుల్ ఈజ్ ఈక్వల్స్ టు ఇందాక మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్‌లో 300 శారీస్ తాలూకా డబ్బులు రావాలి. ఒక్కొక్క దానికి 2000 చొప్పున రావాలి. సో, 6,00,000 రూపీస్. ఇంకా రూ. 6,00,000 మనకి రావాల్సి ఉంది. అది ఇన్‌కమ్ స్టేట్‌మెంట్‌లో రికార్డ్ అయిపోయింది. ప్రాఫిట్స్ కింద కూడా యాడ్ అయిపోయింది. బట్ నిజంగా ఆ క్యాష్ చేతికి రాలేదండి. అది ఇక్కడ తెలుస్తుంది మనకి. అకౌంట్ రిసీవబుల్స్‌లో తెలుస్తుంది. ఇది ఎక్కువ ఉంటే మంచిదా? తక్కువ ఉంటే మంచిదా? ప్రో టిప్ అండి. చెప్పండి ఎక్కువ ఉంటే మంచిదా? తక్కువ ఉంటే మంచిదా? 0 ఉన్నదనుకోండి చాలా మంచిదనుకోవచ్చు మీరు. బట్ ఖాతా పెట్టకుండా బిజినెస్ చేస్తే ఇంక బిజినెస్ అవుతదా చెప్పండి? అలాగని బాగా ఎక్కువ ఉన్నదనుకోండి, ఇంక అందరికీ ఖాతాలు ఇచ్చేసుకుంటూ ఎళ్తే అందరూ కొనుక్కుంటూ ఎళ్తారు. దానిదేముంది? డబ్బులు వస్తూ ఉండాలి గదా! సో, ఇది కూడా రీజనబుల్‌గా ఉండాలనమాట. అర్థమైందా లేదా? ఇప్పుడు ఏదో చిన్న ప్రో టిప్‌లా చెప్తున్నాను. బట్ ఫ్యూచర్‌లో యాక్చువల్ బిజినెస్ తాలూకా యాంగిల్స్‌లో మొత్తం మాట్లాడుకుంటూ ఉందామండి. ఓకే గదా! సో, ఇప్పుడు ఈ గౌతమ్ తాలూకా కరెంట్ అసెట్స్ ఎంత అవుతదండి? ఆ క్యాష్ ఎంతున్నది? ఈ ఇన్వెంటరీ ఎంతున్నది? అకౌంట్స్ రిసీవబుల్స్ ఎంతున్నయి? ఇవన్నీ కలిపితే వచ్చేదే టోటల్ కరెంట్ అసెట్స్. సే ఫర్ సపోజ్ 3,00,000 క్యాష్ ఉన్నదనుకుందాం. ఇన్వెంటరీ ఎంత? 3,00,000 అని చెప్పుకున్నట్టున్నాం ఇందాక. రిసీవబుల్స్ ఎంత? 6,00,000 అనుకున్నాం గదా! సో, మొత్తం కలిపితే 12,00,000 అండి. టోటల్ కరెంట్ అసెట్స్ 12,00,000 రూపీస్. అండ్ ఇందాక ఫిక్స్డ్ అసెట్స్ అదే నాన్ కరెంట్ అసెట్స్ ఎంత అనుకున్నాం? 45,00,000. సో, మొత్తం కలిపితే 57,00,000 రూపీస్ ఏదైతే ఉన్నదో ఇవి టోటల్ అసెట్స్ అండి. ఇప్పుడు అర్థమైందా? అసెట్స్ అంటే జస్ట్ ఆస్తులు మాత్రమే అంటే భూమో లేక మెషిన్సో అవే కాదండి. ఇవన్నీ కలిపితే టోటల్ అసెట్స్. చూడడానికి 57,00,000లా కనబడుతుంది. బట్ ఇందులో అకౌంట్స్ రిసీవబుల్ ఉన్నది. అవి వస్తాయో లేదో తెలీదు. ఇన్వెంటరీ ఉన్నది. అది అమ్ముడుపోతాయో లేదో తెలీదు. సో, జస్ట్ అసెట్స్ మాత్రమే చూడకన్నా ఇన్ డెప్త్‌గా అన్నీ చూసుకుంటూ ఉండాలండి. ఇది అర్థమైందా లేదా మీకు? నెక్స్ట్ లయబిలిటీస్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే మనం తిరిగి ఇవ్వాల్సినవి అని అనుకోవచ్చండి. ఇప్పుడు మీరు నాకు రూ. 1000 ఇచ్చారనుకుందాం. నేను మీకు లయబుల్. ఆ రూ. 1000 ఇవ్వడానికి లయబుల్ కదా! మీరు నాకు రూ. 1000 ఇచ్చారు కాబట్టి మీకు అది అసెట్. ఎందుకు? ఈ రూ. 1000 మీకు తర్వాత వస్తది కాబట్టి అది అసెట్. అర్థమవుతుందా లేదా? లయబిలిటీస్‌కి, అసెట్స్‌కి డిఫరెన్స్ అర్థమవుతుందా లేదా? ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీ ఒక రూ. 30,00,000 అప్పు తీసుకుంటే అది లయబిలిటీయా? అసెట్టా? ఫాస్ట్‌గా అడుగుతున్నా చెప్పండి. లయబిలిటీయా? అసెట్టా? లయబిలిటీ. నౌ ఈ 30,00,000 లోన్ తీసుకున్నారు కదా! దీంతో ఒక మెషిన్ కొన్నారండి. నౌ ఇది అసెట్సా లేక లయబిలిటీసా? అసెట్స్.
అందుకనే చెప్పాను కదా, అసెట్స్ ఈజ్ ఈక్వల్స్ టు లయబిలిటీస్ ప్లస్ ఈక్విటీ అయిపోతుంది. సరే, ఆ ఈక్విటీ ఎందుకనేది కూడా తెలుస్తుంది మెల్లిగా. వినండి, జాగ్రత్తగా వినండి. నౌ లయబిలిటీస్ అంటే గౌతమ్ బిజినెస్ బయట వాళ్ళకి తిరిగి కట్టాల్సిన బాకీలు అని అనుకుందాం. ఇవి కూడా 2 రకాలు ఉంటాయండి. ఒకటి నాన్ కరెంట్ లయబిలిటీస్, 1 సంవత్సరం తర్వాత ఎప్పుడో తిరిగి కట్టాల్సిన పెద్ద లోన్స్ అని అనుకుందాం. ఇప్పుడు గౌతమ్ షోరూమ్ పెట్టడానికి బ్యాంక్ నుంచి ఒక 5 ఇయర్స్ టెన్యూర్ తాలూకా లోన్ తీసుకున్నాడు అనుకోండి, ఒక 15 లక్షలు తీసుకున్నాడు అనుకోండి. ఈ 15 లక్షలు నాన్ కరెంట్ లయబిలిటీ. నెక్స్ట్ సంవత్సరం ఇందులో 2 లక్షలు కట్టేస్తే అప్పుడు ఆ నాన్ కరెంట్ లయబిలిటీ ఎంత అవుతుంది? 13 లక్షలు మాత్రమే అవుతుంది. ఓకే, అదవుతుంది కదా. నెక్స్ట్ కరెంట్ లయబిలిటీస్ అంటే షార్ట్ టర్మ్ డ్యూస్ అనుకోండి, 1 ఇయర్ లోపల వెంటనే క్లియర్ చేయాల్సిన డ్యూస్. ఇప్పుడు ఒక 6 నెలల కోసం లోన్స్ ఏమైనా తీసుకుంటే అది కరెంట్ లయబిలిటీస్లో యాడ్ అవుతుంది. అది కాకుండా సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అకౌంట్స్ పేయబుల్. అంటే ఇప్పుడు గౌతమ్ షాప్ దగ్గర ఒక 300 శారీస్ ఎవరో కొనుక్కొని తీసుకెళ్ళిపోయి డబ్బులు తర్వాత ఇస్తాను అన్నారు. అలాగే గౌతమ్ కూడా పల్లెటూరులోకి వెళ్ళి వాళ్ళ దగ్గర ఈ 1000 శారీలు కొనుక్కుంటూ వస్తున్నారు కదా. 1000 శారీల తాలూకా డబ్బులు ఇచ్చే కన్నా ఒక 700 శారీల తాలూకా డబ్బులు ఇచ్చి ఇంకొక 300 చీరల తాలూకా డబ్బులు ఇవ్వకుండా ఉన్నాడు అనుకోండి, ఇస్తాను వచ్చే సంవత్సరం ఇస్తాను, మీరు నేను ఫ్రెండ్సే కదా అన్నాడు అనుకోండి, అది ఇక్కడ నోట్ చేస్తాడండి. అకౌంట్స్ పేయబుల్లో 300 into 1000 రూపీస్, 3 lakh రూపీస్ అకౌంట్స్ పేయబుల్లో నోట్ చేస్తాడు. అర్థమైందా లేదా? ఇది ఎక్కువ ఉంటే మంచిదా, తక్కువ ఉంటే మంచిదా? ఇది కూడా అంతే అండి. అంటే ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం వాళ్ళకి వెంటనే డబ్బులు ఇచ్చేసి మనం ఎవరికైతే అమ్ముతున్నాం వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వెంటనే తీసుకోకపోతే ఆ షార్ట్ టర్మ్ మనీ క్రంచ్ అనేది వస్తుంది. సో అకౌంట్ పేయబుల్స్ ఉండడం మంచిదే. మరీ ఎక్కువ ఉన్నదనుకోండి, ఆ డబ్బులు వీళ్ళ దగ్గర లేకపోతే రేపొద్దున మళ్ళీ వీళ్ళకి చీరలు ఇవ్వరు కదా. సో బిజినెస్ ఆగిపోయే ఛాన్స్ ఉన్నాయి కదా. సో అన్నీ రీజనబుల్గా ఉంటూ ఉండాలండి. అది ఆ రీజనబుల్ ఏంటనేది మీకు తెలుస్తూ ఉంటుంది అనాలిసిస్ చేస్తూ ఉంటే. సో టోటల్ లయబిలిటీస్ ఎంత అవుతున్నాయి? ఈ నాన్ కరెంట్ లయబిలిటీ 15 lakhs ప్లస్ 3 lakh రూపీస్ కరెంట్ లయబిలిటీ, ఈ 2 కలిపితే 18 lakhs అవుతుంది. అంతేనే కదా. అర్థమైందా లేదంటే లయబిలిటీస్ గురించి మీకు అర్థమైందా లేదా? ఇందాక మనం చూసుకున్న అసెట్స్ తాలూకా వర్త్ 57 lakhs వచ్చింది. ఇప్పుడు మనం చూసిన లయబిలిటీస్ తాలూకా వర్త్ 18 lakhs వచ్చింది. ఈ 57 మైనస్ 18 lakhs ఏదైతే ఉన్నదో, ఈ 39 lakh రూపీస్ ఏదైతే ఉన్నదో ఇది ఈక్విటీ అండి. ఓనర్స్ మనీ, గౌతమ్ మనీ అండ్ అందులో ఎవరైతే ఇన్వెస్ట్ చేసుకున్నారో వాళ్ళ మనీ. అర్థమైందా లేదా? నా ఇందులో కూడా 2 రకాలు ఉంటాయండి. ఒకటి షేర్ క్యాపిటల్ అంటే యాక్చువల్ ఈక్విటీ, 2 రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అంటే రిటైన్డ్ ఎర్నింగ్స్ అంటారు. ఫస్ట్ థింగ్ షేర్ క్యాపిటల్ అంటే ఏంటంటే స్టార్టింగ్లో ఇప్పుడు గౌతమ్ స్టార్టింగ్లో 35 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు అని చెప్పి అనుకున్నాం కదా. సో అది షేర్ క్యాపిటల్ కింద వస్తుందండి, ఈక్విటీ కింద వస్తుంది. మరి ఇప్పుడు 39 లక్షలు ఈక్విటీ అంటున్నారు కదా, మరి ఎక్స్ట్రా 4 లక్షలు ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతారేమో. ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇప్పుడు ఈ సంవత్సరం అతనికి ప్రాఫిట్స్ వస్తాయి కదా, 3 లక్షల రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. ఈ 3 లక్షల రూపాయలు ప్రాఫిట్ మీ డబ్బులు అండి, షేర్ హోల్డర్స్ తాలూకా డబ్బులు. అయితే డివిడెండ్గా మీకు పంచేయచ్చు, లేదు అంటే కంపెనీలోనే మళ్ళీ రీఇన్వెస్ట్ చేయొచ్చు. అదే కదా. ఇప్పుడు లోన్ తీసుకుంటున్నారు, ఆ లోన్ డబ్బులు కూడా అసెట్స్లోకి వస్తూ ఉంటే మెల్లగా ఈక్విటీ హోల్డర్స్ మనీలో కూడా వస్తూ ఉంటుందండి. సరే, ఇవన్నీ మీకు అర్థం కావడానికి టైం పడుతుంది. బట్ మీరు ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే స్టార్టింగ్ ఇనీషియల్ షేర్ క్యాపిటల్ ఏదైతే ఉన్నదో అది ఈక్విటీ అనుకుంటే, మెల్లమెల్లగా ప్రాఫిట్స్ ప్రతి సంవత్సరం ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి కదా, వాటిని రిటైన్ చేస్తూ మళ్ళీ కంపెనీ ఖాతాలోనే వేస్తూ ఉంటారు. ఇది మీ డబ్బులు రా, మీ షేర్ హోల్డర్స్ తాలూకా డబ్బులు, మనందరి డబ్బులు. మనం కావాలంటే ఫ్యూచర్లో మళ్ళీ పంచుకుందాం, ఇప్పుడు ప్రస్తుతానికి బిజినెస్లోనే పెట్టి బిజినెస్ని గ్రో చేద్దాం అనుకుంటూ వస్తుంటారు అన్నమాట. దాని తాలూకా లెక్కలు కూడా ఈ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో యాడ్ అవుతూ ఉంటాయి. వాటినే రిటైన్డ్ ఎర్నింగ్స్ అని కూడా అంటూ ఉంటారు అన్నమాట. అదేనా లేదా? సో ఇప్పుడు ఒక కంపెనీ తాలూకా అసెట్స్ ఎలా చూడాలి, అందులో రకాలు ఏముంటాయి, కంపెనీ తాలూకా లయబిలిటీస్ ఎలా చూడాలి, అందులో రకాలు ఏముంటాయి, దాన్ని బట్టి ఈక్విటీ ఎలా వస్తుంది, ఈ ఈక్విటీలో రిటైన్డ్ ఎర్నింగ్స్ పెరుగుతూ ఉండడం మంచిదా, పడుతూ ఉండడం మంచిదా, ఇలాంటివన్నీ మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈక్విటీ పెరుగుతూ ఉంటే మంచిది కదండి. మీరు ఒక షేర్ కొన్నారు అంటే ఈ ఈక్విటీ ఏదైతే ఉన్నదో అమౌంట్ ఇందులో మీకు భాగం వస్తున్నట్టు. ఓకే కదా. సో ఇప్పుడు మీ హోంవర్క్ ఏంటంటే ఈ అకౌంట్స్ రిసీవబుల్స్ ఎక్కువ ఉంటే మంచిదా, తక్కువ ఉంటే మంచిదా, అకౌంట్ పేయబుల్స్ ఎక్కువ ఉంటే మంచిదా, తక్కువ ఉంటే మంచిదా, ఇన్వెంటరీ ఎక్కువ ఉంటే మంచిదా, తక్కువ ఉంటే మంచిదా, ఇలాంటివన్నీ ఒకసారి మీరు విజువలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఏదో ఒక బిజినెస్ తాలూకా ఎగ్జాంపుల్ తీసుకొని విజువలైజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. సో ఇప్పుడు మనం ఇన్కమ్ స్టేట్మెంట్ చూసాం, బ్యాలెన్స్ షీట్ చూసాం. ఈ రెండింటిని ఎంతో కొంత మేనేజ్ చేయొచ్చండి. అర్థమైందా? కంపెనీ ఏంటంటే అంటే ఫ్రాడ్ అని కాదు కానీ కొంచెం లూప్ హోల్స్ ఉపయోగించి మేనేజ్ చేయొచ్చు అనమాట. తక్కువ ఎక్కువలాగా ఏదో చూపించవచ్చు. బట్ మూడోది ఉన్నదండి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అని చెప్పి, అది ఒక కంపెనీ తాలూకా ట్రూ పిక్చర్ చూపించేస్తుంది. అందులో మేనేజ్ చేయడానికి ఏమీ లేదనమాట. సో ఆ క్యాష్ ఫ్లోని మనం ఎలా చెక్ చేయాలి, దాని తాలూకా యూసేజ్ ఏంటి, అందులో ఉండే డిఫరెంట్ ఐటమ్స్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియోలో మీకు కొత్తవి యూస్ఫుల్ విషయాలు తెలిసాయి అని అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ థాట్స్ని, డౌట్స్ని కింద కామెంట్స్లో అడగండి. ఒక చిన్న డిస్క్లైమర్ అండి, ఈ వీడియోలో చెప్పే కాన్సెప్ట్, స్ట్రాటజీస్ అలాగే మెన్షన్ చేసే కంపెనీస్ లేదా స్టాక్స్ అన్ని కేవలం ఎడ్యుకేషన్ మరియు ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే. వేటిని ట్రేడింగ్ లేదా ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్గా తీసుకోకండి. మేము సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ కాము. కాబట్టి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకునే ముందు మీ సొంత రీసెర్చ్ చేయండి, లేదంటే సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ని సంప్రదించండి. ఉంటాను మరి. హ్యాపీ ఇన్వెస్టింగ్.